మరి నిన్న ప్రెస్ మీట్లో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ప్రజలు ఒక కొత్త అర్థం ఇచ్చారు అని అన్నారు. రామకృష్ణారెడ్డి గారు 4 సార్లు నన్ను ప్రజలు గెలిపించారు అని అంటున్నావు. అది వాస్తవమే. అయితే 4 సార్లు గెలిపించిన ప్రజలను మీరు వంచారు. సుమారు 10 నుంచి 15 సంవత్సరాలు మాచర్ల నియోజకవర్గంలో అనేక సమస్యలు తిష్టవేసినాయి. రోడ్ల సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, చదువుకున్న బిడ్డలకు ఎంప్లాయ్మెంట్ సమస్య కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు మాచర్ల నియోజకవర్గాన్ని పట్టి పీడించాయి నీ ప్రజా ప్రాతినిధ్యంలో. కానీ బ్రహ్మారెడ్డి గారు ఎమ్మెల్యే ఎన్నికైన తరువాత వెంటనే కాంతి వేగంతో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇది నేను చెప్పటం కాదు, ప్రజల నుండి వస్తున్న స్పందన. దీనిని ఓర్చుకోలేక అనేక రీతుల్లో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలన్న కుట్రలు చేసినా బ్రహ్మారెడ్డి గారు గుంటూరులో స్కూటర్ మీద తిరిగాడు, కొమ్మలు చిగురాకులు తీసుకొని కార్ఖానా పెట్టుకున్నాడు అని మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అంటే స్కూటర్ మీద తిరగటం అది మన నేరమా? అదే మన క్రైమా? అదేం నేరం కాదే. మీలాగా షార్ట్ కట్గా ఎదగాలనుకోలేదు, ఈజీ మనీకి అలవాటు పడలేదు. మరి వరకపూడి శాల ప్రాజెక్టు గురించి కూడా మీరు మాట్లాడారు. ఏమని? వరకపూడి శాల ప్రాజెక్టు సాధ్యపడేది కాదు అని. సాధ్యపడేది కాదు అన్నప్పుడు దాన్ని నేను పూర్తి చేస్తా, లేదనుకో రాజకీయ సన్యాసం చేస్తా, ఓట్లు అడగను అని మీరు ఎందుకు ప్రశ్నించినట్టు? ఆ ప్రశ్న మీదైతే సమాధానం కూడా మీరే చెప్పాలి. మరి ఇంకొక విషయం, బెదిరింపు రాజకీయాలకు, హింసా రాజకీయాలకు ఎక్కడ కాదు, ఇది ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడ తావుండదు అని మేము గుర్తు చేస్తున్నాము. బ్రహ్మారెడ్డి గారి వైపు ప్రజలు చూస్తున్నారు, గౌరవిస్తున్నారు. అంతేగాని విషబీజాలు నాటే ప్రయత్నం చేయొద్దని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను.